పచ్చిగా అందు అవ్వ లజ్జ పోయి సిగ్గొస్తట్టుంది. ఆంబోతోనే 30 ఏళ్ళు కింద పెట్టుకొని 6 ఏళ్ళ బాలికను అబ్బా నీ దండం పెడిచి గారు నాయన చెప్పుదామంటే నాకే నోరు వస్తలేదుల్లా. ఇక చూడు ఏం కథ నడిచిందో. వారేవా ఎంత సిగ్గు లజ్జ తప్పిన సమాజం అయిపోయాగారా రాంగ రాంగ నీ అన్యారం పాడువాడా. ఓ అమ్మ ఓ పడుచు పొడగాడు 6వ తరగతి చదివే బాలికను పెళ్లి చేసుకుంటే ఇక వాని తెలివికి మొక్కాలనులా వానికి చేతులు ఎత్తి దండం పెట్టాలనా లేకపోతే భర్త కట్ట తీసుకొని మొత్తం ఈపు విమానం మొత్తం మోగియాలనో అర్థమైతే లేదులా. 6వ తరగతి చదివే అమ్మాయిని ఏ రకంగా పెళ్లి చేసుకుంటూ ఈ లంగా పట్టేవాసుగాడు. అరే రామచంద్ర, మహబూబ్ నగర్ జిల్లా గండీడి మండలంలో ఓ గ్రామానికి చెందిన వీరప్ప. వీరప్ప ఇక అదే గ్రామానికి చెందిన పాపం ఒక చిన్న బుడ్డ బుజ్జిని చూస్తుంటే ముద్దొచ్చే బుజ్జిని పెళ్లి చేసుకుంటాడు ఈ పెళ్లి పెటాకులు గాను. ఇక ఈ ముచ్చట ఇక ఆడంగా ఈడంగా బుజ్జి బడికి పోతుంటే టీచర్ కనిపెట్టిందట. ఏంది తల్లి ఎట్టక సంగతి ఏంది నీకు ఇదంతా ఉంది ఏంది అంటే నా పెళ్ళి అయింది. ఓ అమ్మ ఇదెక్కడి కథరా అని పై అధికారులకు సమాచారం ఇస్తే ఇక అయ్యే దూరకు పోక్సో కేసు నమోదైందట. మొత్తానికైతే కుటుంబ సభ్యులు కూడా అత్తగారింటికి పోయిర్రట. ఇక జైల్లో చిప్పకూడు తినే కాలం వచ్చిందట. ఎందుకంటే 6 ఏళ్ల బాలికని పెళ్లి చేసుకుంటారు అని అన్యాయం పాడువాడా అని ముక్కున ఏలేసుకొని దుమ్మెత్తి పోస్తున్నారట లోకం. చూడాలి మరి రేపు ఇంకా అయ్యే దొరవారి కథ ఎట్టెట్టవుతుందో ఏ రకంగా అవుతుందో పో.